హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. అక్క తమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలేమో. నేనైతే చిన్నప్పుడు ఇలాంటి చోట చాలా భయపడేవాడిని. ఇదైతే అసలు భయమే లేదు. మా చిన్నోడు, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అస్సలు తగ్గట్లేదు. ఏదో ఒక ఆట ఆడుతూనే ఉన్నారు. వీళ్ళని పట్టుకోవడం కష్టమైపోతుంది. అంత గట్టిగా ఎందుకే? ఇది కూడా తీసింది. ఉయ్యాల్లో పిల్లలు ఆడి అలసిపోయిన తర్వాత మేము మ్యూజియం లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ బొమ్మలు చూస్తే అసలు అచ్చంగా మా పూర్వీకులు ఎలా ఉండాలో అలాగైతే డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూసారా, వాళ్ళు పండించిన పంటను తీసుకొచ్చి మార్కెటింగ్ చేసినట్టుంది. వెనకాలైతే కళ్ళకొండలు కనిపిస్తున్నాయి. ఈ పెద్ద ఆయన పొలాలకు బయలుదేరినట్టున్నాడు. పారాను నాగలు పట్టుకొని బయలుదేరాడు అనమాట. ఈ పెద్దమ్మ అయితే వరి నార కడుతున్నట్టుంది కట్టలు. బాబాకి అయితే అడిగితే దొరికినట్టుంది. కోస్తున్నాడు, కోయడానికి పైకి ఎక్కుతున్నాడు అనమాట. పుట్టగొడుగులు భలే ఉన్నాయి, రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి చూడండి. మ్యూజియం నుండి అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత లొకేషన్ ఎలా ఉందన్నమాట చూడవచ్చు మీరు. ఇనుముతో అయితే రకరకాల బొమ్మలు డిజైన్ చేశారు. భలే ఉన్నాయి చూడడానికి. దానికి కలర్ లైట్గా వేసారు అనమాట, బ్లాక్ కలర్. అక్కడ ఎక్కించారు. అక్కడైతే బోట్ షికార్ ఉంది. ఒక్కొక్కరికి 70 రూపీస్ పడుతుంది అనమాట. ఒక్క రౌండ్కి, అది కూడా ఒక రౌండే. ఇక్కడ వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోలు గట్రా తీసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, జిప్ లైన్ సైక్లింగ్ కూడా ఉందన్నమాట, రూప్ ద్వారా అలాగా. మ్యూజియం నుంచి డైరెక్ట్గా చాపరాకి వచ్చాము. ఇక్కడ వస్తే గెటప్లో వాళ్ళు బుర్ర తినేశారు. అందుకే మా పిల్లల్ని ఇద్దరిని వేయించాము గెటప్లు. ఈ గెటప్లో మా పిల్లలు ఎలాగున్నారో కామెంట్ చేయండి. చిన్నది మా పాప అండి, పెద్దదేమొచ్చి మా బావాళ్ళ పాప అనమాట. గెటప్ వేసిన కాడ నుంచి డల్గా ఉంది, నచ్చలేదేమో అనుకున్నాను. తీరా చూస్తే నాకు బిందె ఇవ్వలేదు ఫోటోలు తీసుకోవడం, కానీ తర్వాత చెప్పింది అనమాట మొత్తం. ఇక్కడైతే ఒక చెట్టుని లవ్ సింబల్లా డిజైన్ చేశారు. భలే డిజైన్ చేశారు. ఇది చూడడానికి చాలా బాగుంది. పైన కిందన మొత్తం కవర్ చేసాము ఈ లవ్ సింబల్ని అయితే.